మెగాస్టార్ చిరంజీవి మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి రాజ్యసభకు వెళ్తున్నారు. అది కూడా బీజేపీ నుంచి అని ఈ మధ్య ఎక్కడ చూసినా ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. కాకపోతే ఇందులో నిజం లేదనే చెప్పాలి. వార్తల కంటే చాలా వస్తూనే ఉంటాయి. ఈ మధ్య మన దేశంలోనే అతిపెద్ద రెండో పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ చిరంజీవికి వచ్చిన తర్వాత ఇవి ఎక్కువగా వినిపిస్తున్నాయి. కాకపోతే ఇందులో చాలా వరకు నిజం లేదనే చెప్పాలి. ఈ రోజు న్యూఢిల్లీలోని అశోక రోడ్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారింట్లో ఒక ప్రెస్ మీట్ జరిగింది. కిషన్ రెడ్డి గారు మాట్లాడారు. ఆ తర్వాత ఈ చిరంజీవికి సంబంధించిన అంశాల మీద కూడా చర్చ వచ్చింది. ఏంటి, ఏమైనా మీరు రాజ్యసభకు పంపించబోతున్నారా చిరంజీవిని అని కూడా మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నలకి ఆయన సమాధానం ఇచ్చారు. అలాంటిదేం లేదు, గుర్తింపుకు నోచుకొని అన్సంగ్ హీరోస్ ఎంతో మందికి మేము పద్మ విభూషణ్, పద్మశ్రీ లాంటి పురస్కారాలు ఇచ్చాము. అందులో భాగంగా సినిమా రంగానికి చేసిన సేవలకు గుర్తుగా చిరంజీవికి మేము ఇది ఇవ్వడం అనేది జరిగింది అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పారు. అంటే కేంద్ర మంత్రి హోదాలో ఉన్న కిషన్ రెడ్డి లాంటి వారు చెప్పారు అంటే ఇది ఖచ్చితంగా ఎంతో మనం నమ్మదగిన విషయం అనే చెప్పాలి. ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఆ తర్వాత దాన్ని అనివార్య కారణాల వల్ల తీసుకెళ్లి కాంగ్రెస్ లో విలీనం చేశారు చిరంజీవి చాలా కాలం క్రితం. ఆ తర్వాత బీజేపీ, ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు ఆయన నామినేట్ అయ్యి అక్కడి నుంచి పర్యాటక శాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. కానీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. కానీ ఇప్పుడు పద్మ విభూషణ్ ప్రకటించిన తర్వాత ఈ వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కానీ అంత పెద్ద పురస్కారాన్ని ప్రకటించిన తర్వాత వెంటనే రాజ్యసభకు ఆయన నామినేట్ చేయడం అనేది కొంత నెగిటివ్ వైబ్రేషన్స్ తీసుకెళ్లే అవకాశం అయితే ఉంది. దాంతో ఎంతో రాజకీయ అనుభవం, ఎంతో రాజకీయ చతురత కలిగిన కేంద్ర ప్రభుత్వం, బీజేపీ లాంటి వాళ్ళు ఇలాంటి నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది అయితే డౌట్. మరికొద్ది రోజుల్లో రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చేసింది. 56 స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఏపీ నుంచి 3, తెలంగాణ నుంచి 3 స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. అయితే ఇందులో నుంచి యూపీ అత్యధికంగా 10 స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఈ 10 స్థానాల్లో ఒక స్థానం నుంచి చిరంజీవిని నామినేట్ చేయబోతున్నారు అనేది కూడా వినిపిస్తున్న టాక్. కాకపోతే ఇప్పటికిప్పుడు అవార్డు ప్రకటించి వెంటనే ఆయనకు ఇది ఇవ్వడం అనేది కూడా అది ఒక నెగిటివ్ వైబ్రేషన్ ని కలిగజేసే అవకాశం ఉందని కూడా అంటున్నారు. అంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తులో ఉన్నారు, ఆయన బీజేపీతో కలిసి నడుస్తున్నారు. సీట్ల విషయంలో కూడా కొంత చర్చ జరుగుతుంది. ఇదే టైంలో చిరంజీవిని కూడా తీసుకొస్తే ఖచ్చితంగా సౌత్ ఇండియాకి, ముఖ్యంగా ఏపీ తెలంగాణకి వాళ్ళు బీజేపీ ఫేసులుగా ఉంటారు అనే ఒక అభిప్రాయం అయితే ఉంది. మొదటి నుంచి కూడా బీజేపీ వాళ్ళు చాలా మంది కూడా ఆయనకి ఆఫర్స్ ఇవ్వడం అనేది కూడా జరిగింది. బట్ మొదటి నుంచి కూడా చిరంజీవి దీనికి కొంత దూరంగానే, వ్యతిరేకంగానే ఉంటూ వచ్చారు. ఇప్పటికిప్పుడు పద్మ విభూషణ్ వచ్చిన తర్వాత ఆఫర్ చేసినా గానీ చిరంజీవి దాన్ని యాక్సెప్ట్ చేస్తారా అంటే డౌట్ అనే చెప్పాలి.